రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్ మండల కేంద్రంలో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెలిసాల రాజేందర్ రావు రోడ్ షోకు రానున్నారని, ఆ రోడ్ షోను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కనమేని చక్రధర్ రెడ్డి పిలుపునిచ్చారు. మే 13న జరగనున్న లోక్సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగంపల్లి ఎల్లాగౌడ్, కొండం రాజిరెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు ఎల్లం తాటిపల్లి బాబు, కొండల్ రెడ్డి అంజన్ రావు, కిషన్ రావు, తోట ధర్మేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన ముస్తాబాద్ మండల్ గూడ గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షులు, అదేవిధంగా సీనియర్ నాయకులు, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు, వివిధ విభాగాల్లో పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి రానున్నవి ఎంపీ ఎలక్షన్లు. మనం అధికారంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మన కేకే మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఏవైతే మేనిఫెస్టోలో పెట్టినామో వాటిలో 5 గ్యారంటీలు చేసి ఒకే ఒక గ్యారంటీ ఉంది. ఆ గ్యారంటీ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ. దాన్ని కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మొన్న 7 పాయల మీద, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి మీద, వివిధ దేవుళ్ళ మీద ఆయన ప్రమాణం చేసి 15 ఆగస్టు లోపల మీ రైతుల బాధలు తీరుస్తా, ఏకకాలంలో నేను 2 లక్షల రుణమాఫీ చేస్తా అని వారు మొత్తం ఉన్న బ్యాలెన్స్ డబ్బులు కూడా వారు ఇస్తా అని మాట ఇచ్చిండ్రు. ఒక గవర్నమెంట్ మాట ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా నిలబెట్టుకుంటుంది. నేత కార్మికులారా, మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఆయన 350 కోట్లు ఎందుకు పెండింగ్ పెట్టిండు? ఆయన ఇవ్వచ్చు కదా. ఆయన కాంట్రాక్టర్లకు కమిషన్లకు ఇచ్చుకున్నప్పుడు నేత కార్మికులకు ఇవ్వచ్చు కదా ఎలక్షన్ల ముందు. ఎందుకు ఇవ్వలేదు? ఓట్లు వేయాలి, ఇస్తే ఓట్లు వేయరు అనే ఆలోచనతో, ఒక ప్రణాళికతో ఆయన ఆపిండు. కొత్త గవర్నమెంట్ వచ్చింది, కొంచెం టైం తీసుకుంటుంది. దయచేసి నేత కార్మికులు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు. మీ కష్టాలన్నీ తీర్చే గవర్నమెంట్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ సొంత లాభాలు చూసుకునే వాళ్ళు కాకుండా ప్రజలకు సేవ చేసే నాయకులు ఉండాలి ఈరోజు. మరి అటువంటి వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. దయచేసి ప్రజలంతా ఆలోచన చేసి ఈసారి ఖచ్చితంగా చేయి గుర్తుకు వెలిచాల రాజేందర్ రావు గారికి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, కేకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో మనం అందరం కూడా సంఘటితమై పోరాటం చేసి